నాన్ వెజ్ పలావులే కాదు, వెజిటేబుల్ పలావులు కూడా చాలా బాగుంటాయి. ముఖ్యంగా ఆలు పలావ్ చాలా బాగుంటుందండి. అందరూ తప్పకుండా ట్రై చేయండి. ఇందుకోసం ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని స్టవ్ ఆన్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాకనే స్టవ్ ఆన్ చేయమని ఎందుకు చెప్పానంటే, మనకి వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్స్ రావట్లేదండి. ముందుగా కడాయి పెట్టుకుని అందులో గీ వేసుకోండి. కుక్కర్ అయినా పెట్టుకోవచ్చు. కుక్కర్లో ఈ బిర్యానీ దినుసులన్నీ వేసేసుకోండి. ఇంట్లో ఏవి అవైలబుల్గా ఉంటే వాటిని మాత్రమే వేసుకోండి. నేను జీడిపప్పుల లాంటి కాస్ట్లీ ఐటమ్స్ ఏవి వేయట్లేదు ఇందులో. చాలా బేసిక్. ఇక్కడ చూడండి, మిరపకాయలు, ఉల్లిగడ్డలు మాత్రమే వేశాను ఫస్ట్. వీటిని లైట్గా వేపుకోవాలండి. నేను గీ వాడుతున్నాను, ఎందుకంటే నేను ఆయిల్ ఎక్కువ యూజ్ చేయను అనమాట. గీ వాడుతున్నాను. ఇలా లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా, అంటే 1 లేదా 2 టమాటాలని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి. టేస్ట్ కమ్మగా వస్తుందండి, చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. నా మాట అబద్ధమైతే అప్పుడు చెప్పండి, కమెంట్ చేయండి ఖచ్చితంగా. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు చూడండి, సన్నగా తరిగి పెట్టుకున్న ఒక 3 ఆలు చిన్నవి, ఒక 3 తొక్కంతా తీసేసి వేసుకోండి. ఇందులో జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకోవచ్చు. ఘాటుగా ఉండాలంటే యాడ్ చేసుకోండి, లేదంటే కంప్లీట్గా ఆప్షనల్ అనమాట. టేస్ట్ బాగుండాలంటే ఎలా చేసుకున్నా బాగుంటుంది, కానీ కొద్దిగానే వేసుకోండి. ఇలా నీట్గా బాగా మొత్తం కింద వేసుకున్న ఆయిల్ లేదా గీ అంతా ముక్కలకన్నిటికీ పట్టేలాగేలాగా నీట్గా కలుపుకోండి. తర్వాత కొద్దిగా పసుపునైతే యాడ్ చేయండి. తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి ముద్ద నేను ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. స్టార్టింగ్లో వేయడం మర్చిపోయాను. బేసిక్గా ఎప్పుడు యాడ్ చేసినా కానీ మనకు మెదగడం అయితే కాలడం అనేది బాగా ఇంపార్టెంట్. పచ్చివాసన పోయేంతలా వరకు కాల్చుకోవాలి. తర్వాత కొద్దిగా కారం అనేది యాడ్ చేసుకోవాలండి. చూడండి, నేను కారం చాలా తక్కువ వాడుతున్నాను, ఎందుకంటే మైల్డ్ ఫ్లేవర్ కోసం. కొద్దిగా ధనియాల పొడి వేస్తున్నాను, అలాగే కాసింత ఉప్పు అనేది కొంచెం చూసి వేసుకోండి. తర్వాత వచ్చేసి కొంచెం, అంటే కొంచెం గరం మసాలానైతే నేను యాడ్ చేస్తున్నాను ఇక్కడ. చూడండి, గరం మసాలా యాడ్ చేస్తున్నాను. వీటన్నిటిని చాలా తక్కువ యాడ్ చేసుకుంటే బాగుంటుందండి. మైల్డ్ ఫ్లేవర్గా చాలా బాగుంటుంది. మధ్యాహ్నం పూట భోజనం సింగిల్ పాట్ రెసిపీ అండి. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి కానీ, లేకపోతే ఎక్కడికైనా వర్క్ కోసం వెళ్ళే వాళ్ళ కోసమైనా కానీ ఈజీగా క్యారీ చేయొచ్చు. రైతా వేరే కర్రీ ఏం అవసరం లేదనమాట. సింపుల్గా తినేయచ్చు. చాలా హెల్తీగా ఉంటుంది. చాలా మినిమల్ మసాలాలు వాడుతున్నాం కాబట్టి. కావాలంటే కొంచెం కొత్తిమీర లేదా పుదీనా కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. బాగుంటుంది. స్మెల్ కోసం యాడ్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ. కొంచెం పుదీనా ఉంది, లెఫ్ట్ ఓవర్ పుదీనా ఇంట్లో. అలాగే కొంచెం పెరుగు యాడ్ చేస్తున్నాను. పెరుగు ఎందుకు వేస్తున్నానంటే కొద్దిగా కమ్మగా వస్తుంది, బాగుంటుంది ఫ్లేవరు. ఎందుకంటే మరీ ఎక్కువగా మసాలా ఫుడ్గా తిన్నా కూడా కొంచెం మధ్యాహ్నం పూట ఇబ్బంది చేస్తుంది అనమాట ఆఫీస్ టైంలో. అందుకోసం నేను ఇలా కుక్ చేస్తున్నాను. సో ఈ వీడియో ఇంతవరకు చూసారంటే కొద్దిగా మీకు ఎంగేజింగ్గా అనిపించవచ్చు. దయచేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే 1 కప్పు రైస్కి నేను ఇక్కడ 1.5 కప్పు వేడి నీళ్ళు అయితే తీసుకుంటున్నాను. మీరు మీ రైస్ని బట్టి వాటర్ కన్సిస్టెన్సీని యాడ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇలా కాసేపు మూత పెట్టుకుంటే ఇలా కొంచెం పొంగు వచ్చినట్టు వస్తుందన్నమాట. ఎందుకంటే పొటాటోస్, అదర్ వెజిటేబుల్స్ అన్నీ బాగా బాయిల్ అవ్వాలండి. బాయిల్ అయితేనే మనకు టేస్ట్ అనేది వస్తుంది, లేకపోతే కొంచెం పచ్చిగా వాసనే వస్తుందన్నమాట. సో అందుకోసం బాగా అరోమాటిక్గా రావాలంటే బాగా పొంగాలి. ఇలా చూడండి, సైడ్లకు అంతా నీట్గా బబుల్స్ వస్తాయి కదా, అలా రావాలి. సో వీడియో ఇంతవరకు చూసారు కదా, జస్ట్ ఒక్కసారి మా కోసం లైక్ చేయండి. మాకు కొంచెం స్పోర్టివ్గా ఉంటుందన్నమాట, మంచి మోటివేటివ్గా ఉంటుంది. సో మరిన్ని వీడియోస్ కూడా చేయడానికి ఉంటుందన్నమాట. సో దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. తప్పకుండా మీకు నచ్చినా నచ్చకపోయినా కమెంట్ చేయండి, ప్రాబ్లం లేదు, మేము అడ్జస్ట్ చేసుకుంటాము. సో నెక్స్ట్ వచ్చేసి రైస్ని అయితే యాడ్ చేయండి. ఇలా చూడండి, నేను వాటర్తో లేకుండా రైస్ యాడ్ చేస్తున్నాను. నేను నార్మల్ జస్ట్ ఇంట్లో ఏ రైస్ అవైలబుల్గా ఉంటే వాటితోనే చేస్తున్నాను. బేసిక్ ఇంగ్రీడియంట్స్ అండి, అందరి ఇళ్ళల్లో ఉండే ఇంగ్రీడియంట్సే. నేను స్పెషల్గా ఏమీ యాడ్ చేయట్లేదు ఇక్కడ. సో మొత్తం రైస్ అంతా యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు సాల్ట్ని అయితే టేస్ట్ చేసి చూసుకోండి. సాల్ట్ ఎక్కువ తక్కువగా ఉన్నా కూడా బాగోదు. సో అందుకోసం అని చెప్పేసి ఒకసారి బాగా నీట్గా కలబెట్టేసుకొని చూడండి. కొంతమంది క్యాష్యూస్ యాడ్ చేసుకుంటారు.
అది కూడా ఆప్షనల్ అనమాట. నేను చాలా బేసిక్ ఇంగ్రీడియెంట్స్‌తో చెప్తున్నానండి. సో, ఇప్పుడు నేనైతే సాల్ట్ అనేది టేస్ట్ చేసుకున్నాను ఆల్రెడీ. నాకైతే సాల్ట్ సరిపోయింది. బట్ కింద మెతుకు అంటుకోకుండా నీట్‌గా కలబెడుతున్నాను. కలబెడితే కొంచెం లో ఫ్లేమ్‌లోనే కుక్ చేసుకోవాలండి ఇదంతా. ఇప్పుడు ఫైనల్ స్టెప్పు కుక్కర్ మూత పెట్టేసి, విజిల్ పెట్టేసి జస్ట్ 2 విజిల్స్ మీడియం ఫ్లేమ్ మీద పెట్టి అలా వదిలేయండి. చూడండి ఎంత నీట్‌గా, ఎంత పొడి పొడిగా వచ్చిందో నాకు రైసు. చాలా బావుంది. టేస్టీగా ఉంటుంది. హెల్తీగా ఉంటుంది. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్